See the example 8 in real numbers. Show that 5 minus root 3 is irrational number. Let us assume 5 minus root 3 is a rational number. Then there exist two integers p and q, where p comma q are co-primes. See, 5 minus root 3 is equal to p by q. Okay na? See here in left hand side LHS side ఏముందండి 5 minus root 3 ఉంది. ఓకేనా? ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అవసరం లేదండి. సి ఒక రేషనల్ నెంబర్ సెకండ్ టర్మ్ కన్నా ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటే ఆ రేషనల్ నెంబర్ని ఆర్హెచ్ఎస్ సైడ్ పంపించేసేయండి. ఓకేనా? సో ప్రాబ్లమ్ విల్ బి కంప్లీట్. సి హియర్ 5 minus root 3 is equal to p by q కదా. సి హియర్ ఇక్కడ బై గోయింగ్ టు దట్ సైడ్ వాట్ ఈస్ రూట్ 3ని పంపించేసామండి. ఓకేనా? రూట్ 3 ఎందుకు పంపించానంటే అక్కడ నెగిటివ్లో ఉంది కాబట్టి పాజిటివ్కి. ఓకేనా? సి 5 is equal to p by q ప్లస్ రూట్ 3. బై కమింగ్ టు p by q is there in RHS side. By coming to LHS it will become minus. So 5 minus p by q is equal to root 3 will come. See here 5 minus p by q. p by q అనేది RHS side ఉందండి. By coming to LHS it will become minus p by q. See the next line. LCM 5q minus p by q that equal to root 3. See here రేషనల్ నెంబర్ కదా, మీరు p వాల్యూలో q వాల్యూలో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా కూడా అది రేషనల్ నెంబర్ అవుతుంది. రూట్ 3 అనేది ఆల్వేస్ ఇర్రేషనల్ నెంబర్. సో రేషనల్ నెంబర్ నాట్ ఈక్వల్ టు ఇర్రేషనల్ నెంబర్. సి హియర్ ఇన్ దిస్ క్వశ్చన్ 5 మైనస్ రూట్ 3 కదా, ఇలా ఒక రేషనల్ నెంబర్ ఒక ఇర్రేషనల్ నెంబర్ సబ్ట్రాక్షన్ చేసిన అడిషన్ చేసిన ప్రాబ్లం ఫాస్ట్గా చేయొచ్చండి. ఓకేనా? అక్కడ ఉన్న రేషనల్ నెంబర్ని p by q సైడ్ పంపించేసేయండి. ఓకేనా? దాన్ని ఎల్సిఎమ్స్ ఆర్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఒక వాల్యూ వస్తుంది. సో రేషనల్ నెంబర్ నాట్ ఈక్వల్ టు రేషనల్ నెంబర్ లైక్ దట్. ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా అంతేనండి, సేమ్. సో మన అజంప్షన్ రాంగ్ అయిపోయింది కదా. సో రేషనల్ నెంబర్ నాట్ ఈక్వల్ టు ఇర్రేషనల్ నెంబర్. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. Therefore 5 minus root 3 is the rational number. Like that you want to do. See the example 9. Show that 3 root 2 is irrational number. ఇక్కడ ఎలా ఉందండి, 1 irrational number 1 rational number. హియర్ ప్రోడక్ట్లో ఉందన్నమాట. ప్రోడక్ట్లో ఉన్నవాడు సేమ్ అండి. ఓకేనా? ఇక్కడ ఉన్న ప్రోడక్ట్లో ఉన్న రేషనల్ నెంబర్ని RHS సైడ్ పంపించేసేయండి. ఓకేనా? ఇట్ ఈస్ ఆల్సో సేమ్. సి లెట్ us assume 3 root 2 is rational number. Then there exist two integers p and q, where p comma q are co-primes. See here 3 root 2 is equal to p by q. ఇక్కడ రేషనల్ నెంబర్ ఏముందండి LHS సైడ్ 3. By going to RHS it will become multiplication here in LHS. By going to RHS 3 will become డివిజన్. ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుందండి, ఆర్హెచ్ఎస్ సైడ్ వెళ్తే డివిజన్ చేస్తుంది. సో రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు p by 3q. సో ఎల్హెచ్ఎస్ సైడ్ ఇన్ రేషనల్ నెంబర్ ఇర్రేషనల్ నెంబర్, ఆర్హెచ్ఎస్ సైడ్ ఇన్ రేషనల్ నెంబర్. సో ఇర్రేషనల్ నెంబర్ నాట్ ఈక్వల్ టు రేషనల్ నెంబర్. ఆ p వాల్యూలో q వాల్యూలో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా కూడా అది రేషనల్ నెంబర్ అవుతుందండి. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. 5 minus root 3 is the irrational number like that. సో ఇవి సింపుల్గా ఉంటాయండి. ఓకేనా? See example 10. Prove that root 2 ఓకేనా root 2 plus root 3 is rational number. క్వశ్చన్ వచ్చేసి root 2 plus root 3 is irrational number. ఇక్కడ 2 టర్మ్స్కి రేషనల్ నెంబరే ఉంది కదండి. ఓకేనా? 2 టర్మ్స్ ఇర్రేషనల్ నెంబర్సే, సారీ నాట్ రేషనల్ నెంబర్. 2 టర్మ్స్ ఇర్రేషనల్ నెంబర్స్లోనే ఉన్నాయి. ఓకేనా? 2 టర్మ్స్ ఇర్రేషనల్ నెంబర్స్లోనే ఉంటే కంపల్సరీ ఏం చేయాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. ఓకేనా? సి లెట్ us assume root 2 plus root 3 is rational number. Then there exist two integers p and q, where p comma q are co-primes. See root 2 plus root 3 is equal to p by q. ఓకేనా? ఆల్రెడీ ఇక్కడ చూడండి ఎల్హెచ్ఎస్ సైడ్లో 2 టర్మ్స్ మనకి ఇర్రేషనల్ నెంబర్లోనే ఉన్నాయి. ఒక్క టర్ము
ఒక్క టర్మ్ ఉన్న ఒకవేళ ఒక్క టర్మే ఉంది అనుకో √2 ఒకటే, అప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాల్సిందే. నెక్స్ట్ 2 టర్మ్స్కి రూట్ ఉన్నా కూడా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాల్సిందే. ఓకేనా, ఆల్రెడీ ఐ టోల్డ్ ఇన్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ √2. ఓకేనా, లైక్ దట్. See here, squaring on both sides ఏమవుతుందండి, a plus b whole square, √2 plus √3 whole square is equal to p by q whole square. So it will become √2 whole square plus √3 whole square plus 2 into √2 into √3, because a square plus b square plus 2ab that equal to p by q whole square means ఇక్కడ డివిజన్లో ఇన్సైడ్ వచ్చేసింది కదండి స్క్వేర్ అనేది. సో p square by q square, that is the value. See the next line. ఇక్కడ √2 అనేది క్యాన్సిల్ అవుతుందండి, √2 అనేది క్యాన్సిల్. సో 2 plus 3 plus 2 into √3 into √2 ఏమవుతుందండి, √6. ఓకేనా, దట్ ఈక్వల్ టు p square by q square. See here, 2 plus 3 అంటే ఏమవుతుందండి 5. సో 5 plus 2 √6 is equal to p square by q square. ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఈ లైన్లో 5 plus 2 √6 is equal to p square by q square కదా. 5ని LHS సైడ్ పంపించేసేయండి, ఆ 2ని కూడా LHS సైడ్ పంపించేసేయండి, అప్పుడు RHS సైడ్. ఓకేనా, 5ని RHS సైడ్ పంపించేసేయండి, 2ని కూడా RHS సైడ్ పంపించేసేయండి, అప్పుడు LHS సైడ్ ఏముంటుందండి, ఓన్లీ 6 కదా. సో ఈ రేషనల్ నెంబర్ నాట్ ఈక్వల్ టు రేషనల్ నెంబర్ అయిపోతుంది. See here, ఫస్ట్ ఆఫ్ ఆల్ 5ని ఏమవుతుందండి, 2 √6 is equal to p square by q square -5 కదా అయ్యేది. See here, ఏమైపోతుందండి -5 plus 5 in LHS side. By going to RHS it will become -5. So do the LCM. So p square minus 5q square by q square. Okay na. Next here in LHS 2 √6 ఉంది కదా, 2ని కూడా RHS సైడ్ పంపించేసేయండి, ఇట్ విల్ బికమ్ డివిజన్, ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది. సో √6 is equal to p square minus 5q square by 2 √2 q square. So in RHS side, in p value and q value substitute any value. ఓకేనా, ఇంటీజర్, ఎనీ ఇంటీజర్, ఏ ఇంటీజర్ సబ్స్టిట్యూట్ చేసినా కూడా మీ p వాల్యూలో q వాల్యూలో అది ఏమవుతుందండి, లాస్ట్కు రేషనల్ నెంబరే అవుతుంది. సో ఇర్రేషనల్ నెంబర్ నాట్ ఈక్వల్ టు రేషనల్ నెంబర్. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. Therefore √2 plus √3 is the irrational number. Understood? అంటే క్వశ్చన్ ఒకవేళ 2 టర్మ్స్కి రూట్స్ ఉంటే కనుక స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. ఒకవేళ ఒకటి రేషనల్ నెంబర్ ఇంకోటి ఇర్రేషనల్ నెంబర్ పాజిటివ్ కానీ ఒకవేళ సమ్ చేసిన డిఫరెన్స్ చేసిన అదేం చేస్తామండి, ఆ రేషనల్ నెంబర్ని మాత్రం బై గోయింగ్ టు RHS పంపిస్తే చాలు. By doing the LCM it will become irrational number not equal to rational number. Like that you want to do. Let us see the exercise. You want to prove that 1 by √2 is the irrational number. Same questions and exercise మొత్తం సేమ్ irrational number గురించే. ఓకేనా, ఆల్రెడీ you saw in the examples. See, let us assume 1 by √2 is a rational number, then there exist two integers p and q. So where p and q are co-primes. Okay na. See, 1 by √2 is equal to p by q. ఇక్కడ డినామినేటర్లో రూట్ ఉంది కదండి. ఓకేనా, డినామినేటర్లో రూట్ వాల్యూస్ ఉంటే ఎప్పుడైనా ఏం చేయాలంటే రేషనలైజ్ కదా. సో ఐఎమ్ డూయింగ్ ద రేషనలైజింగ్. వాట్ ఇస్ ద డినామినేటర్ √2. సో 1 by √2 into √2 by √2 is equal to p by q. So 1 into √2 ఏమవుతుందండి, √2 divided by √2 into √2 whole square that equal to p by q. Sir, in the denominator square root cancel అయిపోతుంది. So √2 by 2 will come, that equal to p by q. See here in the denominator 2 is there. by going to RHS side it will become multiplication. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న 2 డివిజన్లో ఉంది కదండి, రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే అది ఏమవుతుందండి, మల్టిప్లికేషన్. సో √2 is equal to 2p by q. p వాల్యూలో q వాల్యూలో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా మీకు కూడా మీరు రేషనల్ నెంబర్ అవుతుందండి. సో
irrational number not equal to rational number. So our assumption is wrong. 1 by root 2 is the irrational number only. Like that you want to do. See the next problem. See, already you saw in the example, prove that root 3 plus root 5 is irrational number. 2 terms ki irrational number kadandi. So you want to squaring on both sides. See, let us assume root 3 plus root 5 is rational number. Then there exist two integers p and q, where p and q are co-primes. See here, root 3 plus root 5 is equal to p by q. So squaring on both sides, it will become a plus b whole square, that equal to root 3 plus root 5 whole square is equal to p by q whole square. What is the next line? Root 3 whole square plus root 5 whole square plus 2 into root 3 plus root 5, that equal to p square by q square. Okay, now see, square root cancel అయిపోతుందండి. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇట్ విల్ బికమ్ 3 plus 5 plus 2 into root 15, that equal to p square by q square. See here, so 3 plus 5 ఏమవుతుందండి? సో 2 numbers are natural numbers, so we can add 8 plus 2 root 15 is equal to p square by q square. Next see, LHS side ఉన్న రేషనల్ నెంబర్ని by going to RHS it will become -8. So 2 root 15 is equal to p square by q square minus 8. ఓకేనా? యూ వాంట్ టు డూ ద నెక్స్ట్ లైన్ LCM. ఏమవుతుందండి? LHS side remains same, that equal to p square minus 8q square by q square will come. See here, LHS side same, 2 into root 15. See, completed. LHS side ఉన్న 2 by going to RHS it will become division అయిపోతుందండి. ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది 2 అనేది. By going to RHS it will become divided by 2. So root 15 is equal to p square minus 8q square by 2q square. So irrational number not equal to rational number. So our assumption is wrong. Therefore root 3 plus root 5 is the irrational number only. Like that you want to do. See the next one. See here, 6 plus root 2 is the irrational number. Show that 6 plus root 2 is the irrational number. That is the question. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ రేషనల్ నెంబర్ ఉంది, ఇంకోటి ఇర్రేషనల్ నెంబర్. సో స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అవసరం లేదు. ఈ రేషనల్ నెంబర్ 6ని RHS సైడ్ పంపించేసేయండి. ఏమవుతుందండి? -6. సో డూ ద LCM. సో కంప్లీటెడ్. లైక్ దట్. సి, లెట్ us assume 6 plus root 2 is the rational number. Then there exist two integers p and q, where p comma q are co-primes. So 6 plus root 2 is equal to p by q. In LHS side 6 is there. By going to RHS it will become -6. So root 2 is equal to p by q minus 6. By doing the LCM, p minus 6q by 6. అంతే కదండి. సో irrational number not equal to rational number. So our assumption is wrong. Therefore 6 plus root 2 is the irrational number. Like that you want to do. సేమ్ ప్రాసెస్ అండి. ఓకేనా? ఏం చేయాలో మీరు కనుక్కుంటే సరిపోతుంది. See here, next question. Root 5. Prove that root 5 is the irrational number. సింగిల్ టర్మ్ ఉందండి, అది కూడా రూట్లో ఉంది. ఏం చేయాలండి? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ కదా. అంటే ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఆల్రెడీ ఐ టోల్డ్ ఇన్ ఎగ్జాంపుల్ రూట్ 2 అనే క్వశ్చన్ చెప్పానండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్. సి, లెట్ us assume root 5 is the rational number. Then there exist two integers p and q, where p and q are co-primes. See, root 5 is equal to p by q. You want to do squaring on both sides. ఒక్క టర్మ్కి రూట్ ఉన్న, 2 టర్మ్స్కి రూట్ ఉన్నా కూడా ఏం చేయాలండి? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇట్ విల్ బికమ్ 5 is equal to p square by q square.
in the denominator in RHS side q square is there. By coming to LHS it will become multiplication. ఓకేనా, అది మల్టిప్లికేషన్ అవుతుందండి. సో 5q square is equal to p square, అంతే కదండి. సో LHS సైడ్ ఉన్న 5ని తీసుకుంటానా, నెక్స్ట్ దానికి ఆపోజిట్ దానికి ఈక్వల్ టైం ఉందండి RHS సైడ్ ఉన్న p స్క్వేర్ని తీసుకుంటానా. సో 5 డివైడ్స్ p స్క్వేర్ కదండి, ఆల్రెడీ ఐ ప్రూవ్డ్ ఇన్ 1.6 థీరం. 5 డివైడ్స్ p స్క్వేర్ అండ్ ఆల్సో 5 డివైడ్స్ p. 5 డివైడ్స్ p, ఆ 2 నెంబర్స్నే తీసుకుంటున్నామండి. p ఈజ్ ఈక్వల్ టు 5a, న్యూ కొత్తగా ఒక వేరియబుల్ తీసుకుంటాను 5a. ఓకేనా, దట్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇట్ విల్ బికమ్ p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25a స్క్వేర్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయడం వల్ల సో it will be cancel, 5 ones 5 5s. So q square is equal to 5a square will come. ఓకేనా. సో RHS సైడ్ ఉన్న 5, LHS సైడ్ ఉన్న q స్క్వేర్ తీసుకుంటానండి. సో 5 డివైడ్స్ q స్క్వేర్, 5 డివైడ్స్ q కూడా అవుతుంది కదండి. సో q ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చండి ఇప్పుడు 5a రాయిద్దండి, 5b, ఎందుకంటే సేమ్ వేరియబుల్ తీసుకోవద్దండి. ఓకేనా. సెకండ్ ఈక్వేషన్ 5b. సో p వాల్యూలో q వాల్యూలో కామన్గా ఏమన్నా ఉందా అండి. సో 5 ఇస్ దేర్. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. కామన్గా ఉండకూడదు కదా, కామన్ ఫ్యాక్టర్స్ ఉండకూడదండి. ఓకేనా. సో p అండ్ q హ్యావింగ్ 5 యాజ్ కామన్ ఫ్యాక్టర్. నెక్స్ట్ లైన్ p, q ఆర్ నాట్ co-primes. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. √5 ఈజ్ ద రేషనల్ నెంబర్. Like that you want to do. See here next question, fifth question. Prove that 3 plus 2 √5 is the irrational number. ఇక్కడ చూడండి, చూసాను చెప్పాలండి. 3ని RHS సైడ్ పంపించేయండి, నెక్స్ట్ 2ని కూడా పంపించేసేయండి. ఓకేనా, 2 అనేది డివిజన్ అయిపోతుంది. సో irrational నెంబర్ నాట్ ఈక్వల్ టు రేషనల్ నెంబరే కదండి. లైక్ దట్. See the process. Let us assume 3 plus 2 √5 is rational number. Then there exist two integers p, q, where p, q are co-primes. See, 3 plus 2 √5 is equal to p by q, already you know. By going to RHS side 3, it will become -3. So 2 √5 is equal to p by q minus 3. Do the LCM or cross multiplication. So p minus 3q by q. ఓకేనా. ఇన్ LHS సైడ్ సేమ్ వాల్యూ. అక్కడ ఉన్న 2 LHS సైడ్, బై కమింగ్ టు RHS ఇట్ విల్ బికమ్ డివిజన్. సో √5 ఈజ్ ఈక్వల్ టు p minus 3q by 2q. సో irrational number not equal to rational number. Our assumption is wrong. Therefore, what is the question? 3 plus 2 √5 is the irrational number. Like that you want to do. Therefore 3 plus 2 √5 is the irrational number అని రాయాలండి. ఓకేనా. See the last question. √p plus √q, 2 టర్మ్స్కి రూట్ ఉంది కదండి, అంటే స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేయాలి కదా. ఇక్కడ నేను రేషనల్ నెంబర్స్ని PQ అనుకోవట్లేదండి, ఎందుకంటే మన క్వశ్చన్లోనే PQ ఇచ్చేసాడు. ఓకేనా. మళ్ళీ మనం రేషనల్ నెంబర్స్ కూడా PQ తీసుకుంటే కన్ఫ్యూజ్ అయిపోతాం. సో నేను ఇక్కడ రేషనల్ నెంబర్స్ని AB తీసుకుంటున్నానండి. ఓకేనా. ఇక్కడ నేను రేషనల్ నెంబర్స్ని PQగా తీసుకోవట్లేదు, ఎందుకంటే క్వశ్చన్లో కూడా PQ అనే వేరియబుల్స్ ఇచ్చాడు. సో నేను రేషనల్ నెంబర్స్ని a, b తీసుకుంటాను. సో లెట్ us assume √p plus √q is rational number. Then there exist two integers a, b. So a, b are co-primes. So √p plus √q is equal to a by b. Squaring on both sides, it will become √p plus √q whole square is equal to a by b whole square. It will become √p whole square
ప్లస్ రూట్ పీ రూట్ క్యూ హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ రూట్ పీ ఇంటూ రూట్ క్యూ దట్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై బీ స్క్వేర్. రూట్ క్యాన్సల్ అయిపోతుంది పీ. నెక్స్ట్ క్యూ ప్లస్ 2 ఇంటూ రూట్ పీక్యూ దట్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై బీ స్క్వేర్. సి హియర్ ఇక్కడ మనకి రేషనల్ నెంబర్స్ ఉన్నాయి కదండి, పీ అండ్ క్యూ. పీ అండ్ క్యూ అనేవి రేషనల్ నెంబర్సే, ఎందుకంటే రూట్లలో లేవు కాబట్టి. సో వాటన్నిటిని ఆర్హెచ్ఎస్ సైడ్ పంపించేసేయండి. సో పీని ఫస్ట్ పీని 2 టర్మ్స్ అయినా ఓకే అట్ ఏ టైం తీసుకొని వెళ్ళొచ్చు, 1 టర్మ్ అయినా ఓకేనండి. సో పీ బై కమింగ్ టు RHS it will become minus p. So q plus 2 root pq is equal to a square by b square minus p. Do the LCM in RHS. It will become a square minus p b square by b square. LHS side same. So see, in LHS q is there. By coming to RHS it will become minus q. So 2 root pq is equal to a square minus p b square by b square minus q. ఓకేనా. హియర్ ఆల్సో డూ ద ఎల్సిఎం చేయండి. అప్పుడు ఏమవుతుందండి, ఏ స్క్వేర్ మైనస్ పీ బీ స్క్వేర్ మైనస్ క్యూ బీ స్క్వేర్ బై బీ స్క్వేర్. ఓకేనా. సో ఇన్ ఎల్హెచ్ఎస్ సెట్ వాట్ ఈస్ దర్, ఇంకా రిమైనింగ్ వాల్యూ ఏముందండి 2. బై కమింగ్ టు ఆర్హెచ్ఎస్ ఇట్ విల్ బికమ్ డివిజన్. ఆ డివిజన్లోకి వెళ్ళిపోతుంది, అంటే 2b స్క్వేర్ అయిపోతుంది కదండి. సో ఇర్రేషనల్ నెంబర్ నాట్ ఈక్వల్ టు రేషనల్ నెంబర్. సీ ద నెక్స్ట్. సీ హియర్. సో రూట్ పీ స్క్వేర్ రూట్ pq ఈజ్ ఈక్వల్ టు దట్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ ఏముందండి, ఏ స్క్వేర్ మైనస్ pb స్క్వేర్ మైనస్ qb స్క్వేర్ బై 2b స్క్వేర్. ఓకేనా. ఏం లేదండి, అక్కడ ఉన్న 2ని ఎల్హెచ్ఎస్ సైడ్ ఉన్న 2ని ఆర్హెచ్ఎస్ సైడ్ తీసుకొని వచ్చాను, అది డివిజన్ అయిపోయింది అంతే. ఇంకా సేమ్ వాల్యూస్. సో ఇర్రేషనల్ నెంబర్ నాట్ ఈక్వల్ టు రేషనల్ నెంబర్. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. దేర్ఫోర్ రూట్ పీ ప్లస్ రూట్ క్యూ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. ఇక్కడ క్వశ్చన్లోనే పీక్యూ ఇచ్చేసాడండి, అందుకు నేను రేషనల్ నెంబర్స్ని ఏబీగా తీసుకున్నాను. దిస్ ఈజ్ ద ఇర్రేషనల్ నెంబర్స్. ఓకేనా. కంపల్సరీ దీంట్లోంచి క్వశ్చన్ వస్తుందండి. 4 మార్క్స్ లాంగ్ ఆన్సర్స్, 4 మార్క్సే కావచ్చు, 8 మార్క్స్ అయినా కావచ్చు. దీంట్లో మిస్ అయితే కన్నా లాగర్థమ్స్, నెక్స్ట్ ఎక్సర్సైజ్ లాగర్థమ్స్ అండి. ఆ 2 ఎక్సర్సైజ్లోంచి మిస్ అయితే కన్నా ఫస్ట్ ఎక్సర్సైజ్ 1.1లో థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్. వాట్ ఇస్ ద థర్డ్ వన్? స్క్వైరింగ్, క్యూబింగ్, డివిజిబుల్ బై 3. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ ఫర్ 4 మార్క్స్. ఓకేనా. చాలా టైం ఉంది, కంపల్సరీగా చదవండి. ఆల్ ఆఫ్ యూ విల్ గెట్ 10 మార్క్స్. ఓకేనా. నీట్గా ఈ రోజు వరకు ఆ రోజు చేసుకోండి చాలు. సీ ద నెక్స్ట్ ఎక్సర్సైజ్. లాగర్థమ్స్. ఓకేనా. దిస్ ఈజ్ ద లాస్ట్ ఎక్సర్సైజ్ ఇన్ రియల్ నెంబర్స్. లాగర్థమ్స్ అంటే వన్ ఆఫ్ ఏ సిరీస్ ఆఫ్ నెంబర్స్ అరేంజ్డ్ ఇన్ లిస్ట్. ఓకేనా. లాగర్థమ్స్ మీన్స్ ఇన్ లాగ్ ఫామ్స్లో ఉంటుందండి. డెఫినెట్గా మనం ఆన్సర్ చెప్పలేం, కానీ సంథింగ్ ఇన్ ఇన్వర్స్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్పోనెంట్. ఓకేనా. లాగర్థమ్ ఈజ్ ద ఇన్వర్స్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్పోనెంట్. సీ ద సెకండ్ లైన్. ఓకేనా. అది ఇన్వర్స్ ఫంక్షన్లో ఉన్న ఎక్స్పోనెంట్ అండి. సో లాగర్థమ్స్ ఆర్ 2 types. దెర్ ఈజ్ కామన్ లాగర్థమ్స్, న్యాచురల్ లాగర్థమ్స్. వీ కెన్ సీ బేస్లో కన్నా 10 ఉంటే దాన్ని కామన్ లాగర్థమ్స్ అని పిలుస్తామండి. బేస్ వాల్యూలో కన్నా బేస్ వాల్యూలో కన్నా అని ఉంటే కనుక కంపల్సరీ మనం దాన్ని న్యాచురల్ లాగర్థమ్స్ అని పిలుస్తాం. ఓకేనా. ఇన్ 10th క్లాస్ వి విల్ సీ ఓన్లీ కామన్ లాగర్థమ్స్. మనం ఇక్కడంతా కామన్ లాగర్థమ్స్ మాత్రం చూస్తామండి. ఓకేనా. లెట్ us see the common logarithms. See, first of all I have the value 4.67. నా దగ్గర 4.67 ఉందండి. ఇక్కడ మనం ఆల్రెడీ ఈ 4ని అంటే పాయింట్ బిఫోర్ ఉండే వాల్యూస్ని మనం ఏమని పిలుస్తామండి, ఇంటీజర్స్. ఓకేనా. ఇంటగ్రల్ పార్ట్, ఇంటీజర్స్ అని పిలుస్తాం, ఇంటగ్రల్ పార్ట్స్ అని పిలుస్తాం ఖచ్చితంగా. అయితే కన్నా పాయింట్ ఆఫ్టర్ 6, 7 ఉంది కదా, దానిలో ఏమైనా పిలుస్తామండి, డెసిమల్, ఫ్రాక్షన్, లైక్ దట్. అంటే డెసిమల్ పార్ట్, ఫ్రాక్షనల్ పార్ట్ అని పిలుస్తాం. ఓకేనా. ఇంకా ఓకేనా పాయింట్ బిఫోర్ ఉన్న 4ని క్యారెక్టరిస్టిక్స్ అని కూడా పిలిచవచ్చు. ఓకేనా.
ఇంటగ్రల్ పార్ట్ అనే కాదు, క్యారెక్టరిస్టిక్స్. పాయింట్ ఆఫ్టర్ 67, ఓకేనా, 0.67 ఉన్న వాల్యూస్ని కూడా మ్యాంటిసా, see here fractions, decimal and also mantissa, like this also we can call, okay na. See the common logarithms, మనం చూసేదంతా ఇప్పుడు కామన్ లాగరిథమ్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ సీ ద వన్ జనరల్ ఫార్ములా, ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్. కంపల్సరీ 8th క్లాస్లో 6th క్లాస్లో 7th క్లాస్లో ఎక్స్పోనెన్స్ అని చాప్టర్ వచ్చి ఉంటుంది, అక్కడ కంపల్సరీ మీరు చదివి ఉండాలి. చదవకపోయింటే ఇంకా మనం ఏం చేయలేం. కనీసం ఇప్పుడన్నా నేర్చుకోండి ఆ బుక్ తీసి, తెలియకపోతే, ఓకేనా. ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్, ఓకేనా. ఇది ఎక్స్పోనెంట్ ఫామ్లో ఉందండి ఇక్కడ, ఓకేనా. ఎక్స్పోనెంట్ ఫామ్లో ఉంది. దీన్ని నేను లాగర్థంలో తీసుకొని రావాలి. అంటే ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా, ఇన్ ఫస్ట్ టైం లాగర్థమ్స్ ఈజ్ ఇన్వర్స్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్పోనెంట్, ఓకేనా. లైక్ దిస్, ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్. దీన్ని లాగర్థంలో ఎలా రాస్తామంటే చూడండి ఇక్కడ, see here, ఎల్హెచ్ఎస్ సైడ్ ఉన్న పవర్లో ఏముందండి, ఎక్స్ ఉంది కదా. ఎల్హెచ్ఎస్ సైడ్ ఉన్న పవర్ ఎక్స్, ఆ ఎక్స్ అనేది ఎల్హెచ్ఎస్ సైడే ఉంటుంది, ఓకేనా. ఎల్హెచ్ఎస్ సైడ్ ఉన్న బేస్లో ఉన్న ఏ, ఎల్హెచ్ఎస్ సైడ్ మనకి ఏముందండి, బేస్లో ఏ ఉంది. ఆ ఏ అనేది ఆర్హెచ్ఎస్ సైడ్ వెళ్ళిపోయిందండి. ఆర్హెచ్ఎస్ సైడ్లో ఉన్న లాగర్థంలో ఉన్న బేస్లోకి వెళ్ళిపోతుంది, ఓకేనా. ఎన్ అనేది ఎన్ ప్లేస్లోనే ఉంటుంది. ఎక్స్ అనేది బేస్లో, ఎక్స్ అనేది మిగిలిపోతుంది అక్కడ ఎల్హెచ్ఎస్ సైడ్. ఈ ఏ అనేది ఎల్హెచ్ఎస్ సైడ్ ఉన్న బేస్లో ఉన్న ఏ అనేది ఆర్హెచ్ఎస్ సైడ్ వెళ్ళిపోయి లాగర్థంలో ఉన్న బేస్లోకి వెళ్ళిపోతుందండి ఆ వాల్యూ. ఎల్హెచ్ఎస్ సైడ్లో ఉన్నప్పుడు అది బేస్లోనే ఉంది, ఏ పవర్ ఎక్స్. ఆర్హెచ్ఎస్ సైడ్ వెళ్ళినప్పుడు కూడా, రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళినప్పుడు అది లాగర్థం యొక్క బేస్లోకి వెళ్ళిపోతుందండి, ఓకేనా. అండర్స్టూడ్. సీ హియర్, ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్, దెన్ ఇట్ విల్ బికమ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎన్ బేస్ ఏ, ఓకేనా. దట్ ఈస్ ద ఫామ్. ఇక్కడ ఏ అనేది 0 కన్నా బిగ్ వాల్యూ ఉండాలి, ఎన్ కూడా 0 కన్నా బిగ్ వాల్యూ ఉండాలి. అది లాగ్ 0 అయిపోతే నాట్ ఎగ్జిస్టింగ్. అవి చూసాం, అవి ఎగ్జాంపుల్స్. some formulas is there, we will see. ఇక్కడ ఎన్, ఏ అండ్ ఎన్ అనేది ఇక్కడ ఫార్ములాలో అండి. ఎక్స్ అనేది కంపల్సరీ ఇంటీజర్స్, ఓకేనా. నెక్స్ట్ ఏ ఎన్ అనేది మాత్రం కంపల్సరీ ఇక్కడ రియల్ నెంబర్స్, ఓకేనా. ఇక్కడ ఏ ఎన్ అనే ఆ వేరియబుల్స్ అనేటి రియల్ నెంబర్స్. లెట్ us see అసలు ఎక్స్పోనెంట్ ఏంటండి, లాగర్థం అనేది ఏంటని ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. See the first example, ఇప్పుడు మనం చెప్పింది అదేనండి. ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్, ఇట్ విల్ బికమ్ ఇన్ లాగర్థమ్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎన్ బేస్ ఏ. అంటే ఎల్హెచ్ఎస్ సైడ్ ఉన్న బేస్లో ఉన్న ఏ ఆర్హెచ్ఎస్ సైడ్కున్న వెళ్ళినా కూడా లాగర్థమ్స్లో బేస్లోకి వెళ్తుందండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. ఇంకా రిమైనింగ్ వాల్యూస్ యాజ్ ఇట్ ఈజ్ అట్లే ఉంటాయి. See here, b power x is equal to y is there. b power x equal to y, it will become x is equal to log y base b. Understood? Say the next question. 2 power 4 is equal to 16. 2 power 4 అనేది 16 అవుతుంది కదండి. సో ఇన్ లాగర్థమ్స్ 4 is equal to log 16 base 2. ఓకే కదా. నెక్స్ట్ 5 power minus 2 is there, that equal to 0.04 అంటారు, ఓకేనా. సి బై యూజింగ్ ద లాగర్థమ్స్లో కన్వర్ట్ చేసి ఏమవుతుందండి, -2 ఈజ్ ఈక్వల్ టు లాగ్ 0.04 ఇన్ ద బేస్ 5. అండర్స్టూడ్. లాగర్థమ్స్లో నుంచి ఎక్స్పోనెన్స్ లాగర్థమ్స్లోకి ఎలా ఫామ్ చేయాలి, లాగర్థమ్స్ నుంచి ఎక్స్పోనెన్స్లోకి కూడా ఎలా ఫామ్ చేయాలో మనం తెలుసుకోవాలండి. ఇప్పుడు ఆల్రెడీ మీకు ఎక్స్పోనెన్స్ నుంచి లాగర్థమ్స్లోకి ఎలానో చెప్పాను. ఇక్కడనే చూడండి, ఇప్పుడు ఒకవేళ మనకి సీ ద ఫస్ట్ వన్, ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎన్ బేస్ ఏ ఇచ్చినాడు అనేది, దీన్ని ఎక్స్పోనెంట్లో ఎలా రాయాలండి, ఎక్స్పోనెంట్లో ఎలా రాస్తామంటే ఆర్హెచ్ఎస్ సైడ్ ఏముందండి, లాగ్ ఎన్ బేస్ ఏ. ఆ బేస్లో ఉన్న ఏ
ఎల్హెచ్ఎస్ సైడ్ వెళ్ళిపోతుందండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్ళిపోతుంది. సో ఏ పవర్ ఎక్స్ అయిపోతుంది. ఓకేనా, ఇక్కడున్న ఎన్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది, లాగ్ అనేది ఉండదండి. ఓకేనా, ఎక్స్పోనెంట్ ఫామ్ రాసేటప్పుడు. సి సెకండ్ వన్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ వై బేస్ బి కదా, సో బి పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అయిపోతుంది. ఓకేనా, లైక్ దట్. దట్ ఈస్ ద ఎక్స్పోనెంట్ ఫామ్ ఇన్ లాగర్థమ్స్, లాగర్థమ్ ఫార్మ్స్ టు exponent forms. Like that you want to do. Let us see the exercise. Before exercise we will see some formulas. Okay na, exercise చూసే ముందు some formula చూద్దామండి. So see, log xy in the base a. Okay na, log xy in the base a, that is the question. What is the answer? Log x plus log y. బేస్లో ఏముందండి, క్వశ్చన్లో బేస్లో ఏ ఉంది కాబట్టి ఇక్కడ కూడా బేస్లో 2 టర్మ్స్కి ఏనే వస్తుంది. ఓకేనా, లాగ్ ఎక్స్ బేస్ ఏ ప్లస్ లాగ్ వై బేస్ ఏ, లైక్ దట్. బేస్లో ఏముంటే మళ్ళీ అదే వచ్చేస్తుందండి బేస్లో. సి లాగ్ ఎక్స్ వై సెకండ్ ఫార్ములా, లాగ్ ఎక్స్ వై బేస్లో ఏమీ లేదు ఇక్కడ. ఓకేనా, అంటే మల్టిప్లికేషన్ చేసింది క్వశ్చన్లో. నెక్స్ట్ ఏమవుతుందంటే అడిషన్, లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై, లైక్ దట్. నెక్స్ట్ సీ ద థర్డ్ ఫార్ములా, లాగ్ ఎక్స్ బై వై దట్ ఈక్వల్ టు ఏమవుతుందని డివిజన్, ఇట్ విల్ బికమ్ మైనస్. సో లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై. నెక్స్ట్ వన్, లాగ్ ఎక్స్ పవర్ ఎన్, పవర్లో ఉన్న వాల్యూ లాగ్కి బిఫోర్ వచ్చేస్తుందండి. ఓకేనా, పవర్లో ఉన్న వాల్యూ లాగ్కి బిఫోర్ వచ్చేస్తుంది. సి లాగ్ ఎక్స్ పవర్ ఎన్, సో ఎన్ లాగ్ ఎక్స్. సి ద నెక్స్ట్ ఫార్ములా, log a base b square is there. See here, log a base b square. ఇక్కడ log ఏకి పవర్లో ఏముందండి, ఏం లేకపోతే 1 ఉంటుంది కదా, పవర్లో ఏం లేకపోతే 1 ఉంటుంది. సో బేస్లో ఏముందండి, b ఉంది, బేస్కి పవర్ ఉందండి, దట్ ఈస్ ద వాల్యూ 2. అంటే బిఫోర్కి ఏమేమి వచ్చేస్తాయండి, పవర్సే కదా. ఆ పవర్స్ ఎలా వస్తాయో చూద్దాం. సి లాగ్ ఏకి పవర్లో ఉన్న వాల్యూ న్యూమరేటర్కి వస్తుంది, బేస్లో ఉన్న పవరు డినామినేటర్లోకి వచ్చేస్తుందండి. సి అంటే ఏ పవర్ ఎన్, ఏం లేకపోతే 1 ఉంటుంది. సో 1/2 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ బేస్ బి. అండర్స్టూడ్. సి నెక్స్ట్ ఫార్ములా సేమ్ అదే తీసుకున్నామండి, లైక్ దట్ ఫార్ములా ఓన్లీ. లాగ్ ఏ పవర్ 4 బేస్ బి పవర్ 5 ఈజ్ దేర్. సో దట్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 4 డివైడెడ్ బై 5 కదా, అంటే న్యూమరేటర్లో ఏ పవర్కి ఉన్నదాన్ని న్యూమరేటర్లో రాయాలి, బేస్లో ఉండేదాన్ని డినామినేటర్లో రాయాలి పవర్ని. సో 4/5 ఈజ్ ఈక్వల్, సో 4/5 లాగ్ ఏ బేస్ బి, లైక్ దట్. సి సమ్మర్, లాగ్ 1 బేస్ జెడ్ ఆర్ లాగ్ 1 99 ఆర్ లాగ్ 1 720. అంటే బేస్లో ఏ నెంబర్ అయినా ఉండొచ్చండి, 10 20 ఏ బి సి ఏ వాల్యూస్ అయినా ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఓకేనా, కానీ లాగ్ 1 అని ఉంటే కనుక కంపల్సరీ ఆ వాల్యూ ఏమవుతుంది, 0. ఓకేనా, బేస్లో ఏమైనా ఉండొచ్చు, లాగ్ 1 అని వస్తే కంపల్సరీ 0. సి ద నెక్స్ట్ వన్, లాగ్ 0 బేస్ 46, లాగ్ 0 బేస్ వై, లాగ్ 0 బేస్ 79. ఓకేనా, ఈ 3 నెంబర్స్లో, ఈ 3 క్వశ్చన్స్లో కూడా బేస్లో ఏ నెంబర్ అయినా ఉందండి, 46 100 వై 79 ఏమైనా ఉండొచ్చు బేస్లో. కానీ లాగ్ 0 లాగ్ 0 అని ఉంటే నాట్ ఎగ్జిస్టింగ్. ఓకేనా, వీ కాంట్ డూ, చేయలేమన్నమాట పర్ఫెక్ట్ ఆన్సర్. సీ ద నెక్స్ట్ వన్, లాగ్ 10 బేస్ 10, లాగ్ ఏ బేస్ ఏ, లాగ్ 4 బేస్ 4. ఇక్కడ లాగ్ 10 బేస్ 10 సేమ్ వాల్యూస్ ఉన్నాయి కదా, సేమ్ వాల్యూస్ ఉన్నప్పుడు 1 అయిపోతుందండి. లాగ్ 10 బేస్ 10 1 అయిపోతుంది. లాగ్ ఏ బేస్ ఏ అంటే 2 వేరియబుల్స్ ఉన్నా కూడా 1 అయిపోతుంది. లాగ్ 4 బేస్ 4 ఆ వాల్యూ కూడా 1 అయిపోతుంది. ఓకేనా, లైక్ దట్. సీ ద లాస్ట్ ఫార్ములా, ఏ పవర్, సి హియర్, ఏ పవర్ లాగ్, పవర్లో ఉందండి ఆ లాగ్ మొత్తం, ఏ పవర్ లాగ్ ఎన్ బేస్ ఏ దట్ ఈక్వల్ టు ఎన్ అయిపోతుందండి. సి హియర్, ఇక్కడున్న బేస్లో ఏముందండి ఏ. ఓకేనా, పవర్లో కూడా లాగ్కి బేస్లో ఏముందండి ఏ. ఓకేనా, అక్కడున్న బేస్లో లాగ్కి ఏనే ఉండాలి, క్వశ్చన్కి బేస్లో కూడా ఏనే ఉంటాయి కదా, సేమ్ వాల్యూ. అంటే అక్కడ 2 ఉంటే అక్కడ కూడా 2 ఉండాలి. అంటే క్వశ్చన్ ఇంకొకటి విధంగా ఉండొచ్చండి, చూడండి.
ఇలా అయినా ఉండొచ్చు. 2 పవర్ సి 2 పవర్ లాగ్ 5 బేస్ 2. ఓకేనా, ఇక్కడ 2 పవరే ఉంది, అక్కడ కూడా లాగ్కి బేస్లో ఏముందంటే 2నే ఉంది. రెండు సేమ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఆ ఎన్ ప్లేస్లో ఏముంటే అది ఆన్సర్ అయిపోతుంది. సో 5. నేనేం చెప్పానండి క్వశ్చన్ 2 పవర్ లాగ్ 5 బేస్ 2. సో ఇట్ విల్ బికమ్ 5. అండర్స్టూడ్? లైక్ దట్. సీ ద లాస్ట్ వన్. లాస్ట్ వన్ ఏం లేదండి, ఒకవేళ మల్టిప్లికేషన్ ఇచ్చి డివిజన్ కూడా ఇస్తే లాగ్ xy బై జెడ్. ఓకేనా, లాగ్ xy బై జెడ్ ఉందండి. ఓకేనా, డినామినేటర్లో ఉండే వాల్యూని ఏం చేయాలండి, సబ్ట్రాక్షన్ కదా. డినామినేటర్లో ఏముందండి జెడ్, జెడ్ని ఏం చేయాలండి మైనస్ లాగ్ జెడ్. ఓకేనా, నెక్స్ట్ మల్టిప్లికేషన్ xy అనేది మల్టిప్లికేషన్ జరుగుతుంది, ఏమవుతుందండి, సో అడిషన్. సో లాగ్ x ప్లస్ లాగ్ y మైనస్ లాగ్ z. దట్ ఈస్ ద formulas in logarithms. We will see the exercise now. See, exercise చూసే ముందు some more examples is there. You can see expand log 343 by 125. See in your textbook also question. Okay, now expand log 343 by 125. ఓకేనా, డివిజన్లో ఉంది కదా, ఏమవుతుందండి అంటే లాగ్ ఎక్స్ బై వై ఫార్ములాలో ఉంది. సో లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై అయిపోతుంది. సో లైక్ దట్. సి ద ఆన్సర్. వీ నో దట్ w.k.d అంటే కన్నా వీ నో దట్ అంటే మనకు తెలుసు అని ఫార్ములా. లాగ్ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై. లైక్ దట్ ఈజ్ దేర్ ఇన్ ద question. So log 343 by 125 is equal to log 343 minus log 125. Okay na, that is. Next line see 343 ని ఎలా రాయొచ్చండి, పవర్స్లో రాసాం. సో log 7 power 3 minus 125 అండి log 5 power 3. పవర్లో ఉన్న వాల్యూ ఏమని చెప్పానండి ఆల్రెడీ ఫార్ములాలో నేను మీకు. పవర్లో ఉన్న వాల్యూ లాగ్కి బిఫోర్ వచ్చేస్తుంది కదా. సో 3 log 7 అయిపోతుంది, అది మైనస్ 3 log 5 లైక్ దట్. సి హియర్ 3 log 7 మైనస్ 3 log 5. సి 2 టర్మ్స్ ఉన్నాయండి ఇక్కడ. 2 టర్మ్స్లో కూడా 3 కామన్గా ఉంది కదా. సో ఐఎమ్ టేకింగ్ 3 యాజ్ కామన్. సో 3 ఇంటూ log 7 మైనస్ log 5. దట్ ఈస్ ద ఆన్సర్. ఇంకేం చేయలేం కదా దాన్ని. సో log 343 by 125 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ log 7 minus log 5. దట్ ఈస్ ద ఆన్సర్. ఎక్స్పాండ్ చేయమని చెప్పారు అంతే. ఓకేనా, సీ ద 12th వన్ చూడండి ఒకసారి. 12th ఎగ్జాంపుల్. వాట్ ఈస్ ద క్వశ్చన్, 2 log 3 సాల్వ్ ఎక్స్పాండ్ ఏదో ఒకటి ఇచ్చింటాడు, దీన్ని సాల్వ్ అని ఇచ్చింటాడు. 2 log 3 ప్లస్ 3 log 5 మైనస్ 5 log 2. ఓకేనా, దీన్ని ఎక్స్పాండ్ చేసేయడానికి ఇంకేం లేదు కదా. సో ఇక్కడ లాగ్కి బిఫోర్ ఏముందండి 2 ఉంది కదా. లాగ్కి బిఫోర్ 2 ఉంది అంటే దానికి 3 power 2 అని రాయొచ్చు కదా దాన్ని. ఆల్రెడీ ఐ టోల్డ్ ఫర్ యూ ఎగ్జాంపుల్, నాట్ ఎగ్జాంపుల్, ఫార్ములా లాగ్ ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి ఎన్ లాగ్ ఎక్స్ కదా. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు, ఎన్ లాగ్ ఎక్స్ ఇచ్చినాడు. సో ఇట్ విల్ బికమ్ లాగ్ ఎక్స్ పవర్ ఎన్ అయిపోతుంది లైక్ దట్. సో లాగ్ 3 power 2 ఓకేనా ప్లస్ లాగ్ 5 power 3 మైనస్ లాగ్ 2 power 5. ఓకేనా, లాగ్కి బిఫోర్ ఉన్న వాల్యూస్ని పవర్స్లోకి రాయొచ్చు లాగ్ దగ్గర ఉన్న వాల్యూతో లైక్ దట్. సో 3 power 2 ఏమవుతుందండి 9. సీ ద నెక్స్ట్ లైన్, థర్డ్ లైన్. ఏమైందండి 3 square అంటే 9 log 9 ప్లస్ లాగ్ 5 power 3 అంటే 125 మైనస్ లాగ్ 2 power 5 అంటే 32. సి హియర్ ఇక్కడ లాగ్ 9 ప్లస్ లాగ్ 125 ఫస్ట్ 2 టర్మ్స్ని తీసుకోండి. ఓకేనా, లాగ్ 9 ప్లస్ లాగ్ 5 ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై కదా. సో ఇట్ విల్ బికమ్ లాగ్ ఎక్స్ వై అయిపోతుంది. సో ఇట్ విల్ బికమ్ ఏమని రాయొచ్చండి లాగ్ 9 ఇంటూ 125 అని రాయొచ్చు కదా. ఓకేనా, లాగ్ 9 ఇంటూ 125 మైనస్ థర్డ్ టర్మ్ని నేనేం చేయలేదండి. సో మైనస్ లాగ్ 32 యాజ్ ఇట్ ఈస్. సో డూ ద ప్రోడక్ట్ 9 ఇంటూ 125 ఏమవుతుందండి
1125. Okay, what is the value? 1125. Log 1125 minus log 32. ఏం చేయలేదు, ఆ టూ వాల్యూస్ని మల్టిప్లై చేశాను. సి ఇక్కడ ఇప్పుడు ఏ ఫామ్లో ఉందండి ఇది? ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ log x మైనస్ log y. ఏమవుతుందండి వాల్యూ? సో log x బై y అవుతుంది. అంటే ఇట్ విల్ బి రిటర్న్ యాజ్ log 1125 బై log 1125 బై 32 అని రాయొచ్చు కదా, లైక్ దట్. సి log 1125 by 32. Any cancellation means do the cancellation. It will not go. అది న్యూమరేటర్ అనేది 5తోనే పోతుంది, డినామినేటర్ అనేది 2తోనే పోతుంది. 2 or 4 like that. So that is the form. Second example. Let us see the third example. See the third example. Solve 3 power x is equal to 5 power x minus 2. అంటే యూ వాంట్ ఫైండ్ అవుట్, ఏం ఫైండ్ అవుట్ చేయాలని సాల్వ్ అని ఇస్తే ఆ వేరియబుల్ని ఫైండ్ అవుట్ చేయాలి. అక్కడ ఏముందండి వేరియబుల్ ఎక్స్, యూ వాంట్ ఫైండ్ అవుట్ ద ఎక్స్ వేరియబుల్. సి 3 power x ఈక్వల్ టు 5 power x minus 2. బేసెస్ అన్న ఈక్వల్ అయితే, బేసెస్ ఆర్ ఈక్వల్, మిడిల్లో ఈక్వల్ సింబల్ ఇస్తే సో పవర్ షుడ్ బి యాడెడ్ అని. పవర్స్ ఆల్సో ఈక్వల్ అవుతుంది కదా, పవర్స్ని ఈక్వల్ చేసేవాళ్ళం, కానీ బేసెస్ ఈక్వల్ లేదు. సో అప్లయింగ్ ఆన్ బోత్ సైడ్స్ లాగ్, బోత్ సైడ్స్ ఏం అప్లై చేశాను? లాగ్. ఏమైపోయిందండి? log 3 power x ఈజ్ ఈక్వల్ టు log 5 power x minus 2. అంటే బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేశానండి. సి log x power n, పవర్లో ఉన్న వాల్యూని లాగ్ బిఫోర్ రాయొచ్చు కదా, సో x log 3 ఈజ్ ఈక్వల్ టు x minus 2. ఇక్కడ పవర్లో ఏముందండి? x minus 2, అది బేస్ లాగ్ బిఫోర్ వచ్చేసింది. సో x minus 2 log 5 అయిపోయింది. ఓకేనా? ఇక్కడ 2 టర్మ్స్ ఉంటాయి. log 5 అనేది x దగ్గరికి వెళ్తుంది, log 5 అనేది 2 దగ్గరికి కూడా వెళ్తుంది కదా. సీ ద నెక్స్ట్ లైన్. LHS సైడ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. x log 3 దట్ ఈక్వల్ టు x log 5 మైనస్ 2 log 5. అండర్స్టూడ్? అర్థమైందా అండి? అక్కడ ఒకవేళ x మైనస్ 2 బ్రాకెట్ 5 అని ఉంటే 5 అనేది x దగ్గరికి వెళ్తుంది, 2 దగ్గరికి వెళ్తుంది కదండి, బ్రాకెట్ ఉంది కాబట్టి లైక్ దట్ ఓన్లీ. log 5 అనేది x దగ్గరికి వెళ్తుంది, 2 దగ్గరికి వెళ్తుంది. సో x log 5 మైనస్ 2 log 5. సి హియర్. ఇప్పుడు ఈ లైన్లో LHS సైడ్ x ఉందండి, RHS సైడ్ కూడా ఏముందండి? x ఉంది కదా, RHS సైడ్ కూడా x ఉంది ఫస్ట్ టర్మ్లో. ఓకేనా? ఎక్స్ టర్మ్స్ అన్నీ ఒక సైడ్ రాసుకుందాం, రిమైనింగ్ టర్మ్స్ 2 log 5ని వన్ సైడ్ రాసుకుందాం. ఓకేనా? సీ ద నెక్స్ట్ లైన్. సో ఐఎమ్ రైటింగ్ ఇక్కడున్న RHS సైడ్ ఉన్న మైనస్ 2 log 5ని LHS సైడ్ తీసుకొని వచ్చానండి. ఓకేనా? RHS సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ మైనస్ 2 log 5 ఉందండి సెకండ్ టర్మ్, దాన్ని LHS సైడ్ తీసుకున్న ఏమవుతుందండి? ప్లస్ అయిపోతుంది, పాజిటివ్. సో x log 3 ప్లస్ 2 log 5 దట్ ఈక్వల్ టు x log 5. See here, LHS side I am having x term ఉంది. By coming to RHS it will become minus. So 2 log 5 is equal to x log 5 minus x log 3. ఓకేనా? x టర్మ్స్ అన్నీ RHS సైడ్ తీసుకొని వచ్చిన, మిగతావి నేను LHS సైడ్ తీసుకొని వచ్చానండి. సో సి RHS సైడ్లో 2 టర్మ్స్ ఉన్నాయి. 2 టర్మ్స్లో x కామన్ ఉంది కదా, x కామన్ తీయచ్చు కదా, x కామన్ తీస్తే x ఇంటూ log 5 మైనస్ log 3. దట్ ఈస్ ద వాల్యూ. సో ఐ వాంట్ ద ఎక్స్ వాల్యూ కదా, నాకు కావాల్సింది ఎక్స్ వాల్యూవే. సో ఎక్స్కి పక్కన ఉన్న టర్మ్ నాకు అవసరం లేదు. సో బై కమింగ్ టు LHS సైడ్ ఆ వాల్యూని అంతా LHS సైడ్ తీసుకొని వెళ్తే అదేమవుతుందని డివిజన్. ఎక్స్ ఇంటూ కదా, ఇక్కడ ఎక్స్కి log 5 మైనస్ log 3కి మిడిల్లో ఏముందండి? మల్టిప్లికేషన్ కదా. సో సింబల్ ఇట్ విల్ బికమ్, బై కమింగ్ టు LHS సైడ్ ఇట్ విల్ బికమ్ డివిజన్ అయిపోతుంది. సో 2 log 5 డివైడెడ్ బై log 5 మైనస్ log 3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయిపోతుంది. అండర్స్టూడ్? సో దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 log 5 బై log 5 మైనస్ log 3. లైక్ దట్ యూ వాంట్ టు డూ. దట్ ఈస్ ద సాల్వ్. సాల్వ్ అంటే ఆ వేరియబుల్స్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయడమే.
we will see the next example. See the last example. Okay na, find x. You want to find out the x value anta ikkada solve anemi ledu, direct ga cheppesando x value find out cheyamani. What is the question? 2 log 5 plus 1/2 log 9 minus log 3 is equal to log x. ఈక్వేషన్ ఇచ్చాడండి. ఓకేనా, ఐఎమ్ టేకింగ్ ఆ మొత్తం ఈక్వేషన్ తీసుకుంటాను. ఓకేనా, ఇక్కడ ఎల్హెచ్ఎస్ సైడ్ నాకు దగ్గర ఏమున్నాయి 3 టర్మ్స్ ఉన్నాయి. ఆర్హెచ్ఎస్ సైడ్ ఏముందండి ఓన్లీ 1 టర్మ్ ఉంది. దాన్ని రివర్స్లో అయినా రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ లైన్లో రివర్స్లో రాసుకున్నానండి. అంటే లాగ్ ఎక్స్ ఈక్వల్ టు 2 log 5 ప్లస్ 1/2 log 9 మైనస్ log 3. మీరు యాజ్ ఇట్ ఈజ్ ప్రకారం అయినా చేయొచ్చు, రివర్స్ తీసుకొని అయినా చేయొచ్చు, నో ప్రాబ్లం. సీ ద నెక్స్ట్ లైన్. ఇక్కడ లాగ్కి బిఫోర్ 2 ఉంది. సెకండ్ టర్మ్లో ఆర్హెచ్ఎస్ సైడ్ అండి. లాగ్కి బిఫోర్ ఏముందండి 1/2 ఉంది. అది పవర్ లెగ్ తీసుకొని రావచ్చు కదా. ఈ 2ని కూడా పవర్ లెగ్ తీసుకొని రావచ్చు కదా. సో లైక్ దట్ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు log 5 పవర్ 2 ప్లస్ log 9 పవర్ 1/2 మైనస్ log 3. ఇక్కడ ఏం లేదు థర్డ్ టర్మ్లో, అందుకంటే పవర్లో ఏం లేకపోతే ఏముంటుంది అండి 1 ఉంటుంది. log 3 పవర్ 1 ఉంటుంది. లైక్ దట్. సీ ద థర్డ్ లైన్. లాగ్ ఎక్స్ ఈక్వల్ టు log 5 పవర్ 2 అంటే ఏమవుతుందండి 25 ప్లస్ సి log 9 పవర్ 1/2. 1/2 అంటే ఏమన్నా రాయొచ్చండి పవర్లో ఉండేదాన్ని రూట్. ఇట్ విల్ బికమ్ √9 మైనస్ log 3. సీ ద నెక్స్ట్ లైన్. LHS side as it is, log x equal to log 25 plus log √9. √9 అంటే బై కమింగ్ టు అవుట్ సైడ్ ఏమవుతుందండి 3 అయిపోతుంది కదా. సో log 3 మైనస్ log 3. ఇక్కడ సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ ఇన్ ఆర్హెచ్ఎస్ సైడ్ సేమ్ టర్మ్స్ కదా. log 3 ఒకదానికి పాజిటివ్ ఉంది, ఇంకోటి నెగిటివ్ ఉంది. సో ఇట్ విల్ బి క్యాన్సల్ అయిపోతే 0. సో log x ఈజ్ ఈక్వల్ టు log 25 ఇస్ ద రిమైనింగ్ వాల్యూ. ఈ 2 వాల్యూసే రిమైనింగ్ వాల్యూస్ మనకు ఉండేది. సో లాగ్ కూడా క్యాన్సల్ అవుతే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25. అక్కడ క్యాన్సల్ చేయకూడదండి డైరెక్ట్గా మీరు ఆన్సర్ రాసేయాలి. ఓకేనా, డోంట్ డూ ద క్యాన్సల్స్. డైరెక్ట్గా మీరు క్యాన్సల్ అని అక్కడ క్యాన్సల్ చేయకూడదు. డైరెక్ట్గా వాల్యూ రాసేయచ్చు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25 అని. లైక్ దట్ యూ వాంట్ టు డూ. ఓకేనా.